నారా లోకేష్ ఈ పేరే ఒక ప్రపంచం. జనగళమే యువగళంగా గర్జించిన పౌరుషానికి ప్రతిరూపం. యువతరంలో స్ఫూర్తి నింపిన పసుపు కెరటం. నిరుద్యోగం, నిరుత్సాహం, రౌడీయిజం, అవినీతి, అక్రమాలు, వేధింపులు ఇలా ఒకటేంటి, రాష్ట్రాన్ని నలువైపుల నుంచి కమ్మేసిన రాక్షస పాలనకు చరమగీతం పాడిన ఒక ధైర్యం. ఎర్ర పుస్తకంతో పసుపు దళంలో చైతన్యం నింపిన నిలువెత్తు నమ్మకం నారా లోకేష్. హేళనలు, దెప్పిపొడుపులు, అవమానాలు, చేత్కారాలకు ఒకే ఒక్క సమాధానం. తెలుగుదేశం పార్టీ ఆశా కిరణం నారా లోకేష్. సరిగ్గా 3 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన మహాప్రస్థానం ఒక ఉద్యమంలా సాగిన సందర్భం ఇంకా కళ్ళ ముందు కదలాడుతుంది. 5 ఏళ్ల నరకం నుంచి ఆంధ్రులకు విముక్తి కలిగించిన ఉద్యమకారుడు అతడు. కుప్పంలో వేసిన తొలి అడుగు నాటి పాలకుల పాలిట పిడుగులా మారింది. అడుగడుగున ఆటంకాలు, అవాంతరాలు కలిగించిన మొక్కవోని దీక్షతో ముందుకు కదిలింది ఆ యువ దండు. అరెస్టులతో అణిచివేయాలని చూసిన, మాట్లాడకుండా మైకులు లాగేసిన, హలో లోకేష్ అంటూ వచ్చిన అభిమానుల తోడు నీడగా కదిలిన జన సునామీ ఏపీ చరిత్రను తిరగరాసింది. 3 ఏళ్ల క్రితం యువనేత లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర ఇప్పటికీ ఒక రికార్డ్. చరిత్రలో మరే నాయకుడికి సాధ్యం కాని విధంగా లోకేష్ పాదయాత్ర సాగింది. 93% స్ట్రైక్ రేట్తో టీడీపీ కూటమి విజయదుందువి మోగించేందుకు ప్రధాన కారణమైన నారా లోకేష్ విజయయాత్ర అయితే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విజయం ఇచ్చిన కిక్కుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు తీస్తున్నారు లోకేష్. మంత్రిగా, తండ్రికి తగ్గ తనయుడుగా, నవతరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే సంస్కరణలకు ఆద్యుడిగా అడుగు వేస్తున్నారు. విద్యాశాఖను కొత్త పుంతలు తొక్కిస్తూ ఐటీ శాఖలో ఉద్యోగ విప్లవానికి దారులు వేస్తూ సాగిపోతున్న యువగళం ఈజ్ అన్స్టాపబుల్.